ఖమ్మం జిల్లా పెనుబలిలో ఓ మహిళ కిడ్నాప్ కలకలం రేపింది. గౌరారం టోల్ ప్లాజా వద్ద ఈ ఘటన జరిగింది. మహిళపై ఇద్దరు వ్యక్తులు దాడి చేసి బలవంతంగా కారులో ఎక్కించుకుని పరారయ్యారు. కిడ్నాప్ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఇప్పటి వరకు ఈ ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు చెబుతున్నారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన కిడ్నాప్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఖమ్మం జిల్లా పెనుబలిలో ఓ మహిళ కిడ్నాప్ కలకలం రేపింది. గౌరారం టోల్ ప్లాజా వద్ద ఈ ఘటన జరిగింది. మహిళపై ఇద్దరు వ్యక్తులు దాడి చేసి బలవంతంగా కారులో ఎక్కించుకుని పరారయ్యారు. కిడ్నాప్ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఇప్పటి వరకు ఈ ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు చెబుతున్నారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన కిడ్నాప్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, జిల్లా పెనుబల్లి మండలం గౌరారం టోల్ ప్లాజా దగ్గర మహిళను బలవంతంగా కారులో తీసుకెళ్లిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా ఈ మహిళ ఉదంతంపైనే చర్చ జరుగుతోంది. ఆ దృశ్య బలవంతంగా తీసుకెళ్లిన వ్యక్తులు ఎవరు, ఆ మహిళ ఎవరు, బాధితురాలు ఎవరు, అసలు ఏం జరిగిందనే దానిపైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఈ నెల 21 ఉదయం 11 గంటల సమయంలో గౌరారం టోల్ ప్లాజా దగ్గర ఒక మహిళ, ఒక పురుషుడు మరొక మహిళను బలవంతంగా కొట్టుకుంటూ తమ కారులో బలవంతంగా ఎక్కించుకుని తీసుకెళ్లడం జరిగింది. ఈ దృశ్యాలు కూడా అక్కడ సీసీ కెమెరాలు, గౌరవం టోల్ ప్లాజా సీసీ కెమెరాల్లో రికార్డ్ అయిన తర్వాత ఈ దృశ్యాలన్నీ కూడా సోషల్ మీడియాలో 2 రోజులుగా వైరల్ గా మారాయి. దీనిపైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అసలు బాధితురాలు ఎవరు, తీసుకెళ్లిన వ్యక్తులు ఎవరు, ఎందుకు తీసుకెళ్లారు, ఏం జరిగింది అనే దానిపైన కూడా రకరకాల ఊహాగానాలు, రకరకాల కథనాలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే దీనికి సంబంధించి విఎంఎన్ఆర్ పోలీసులకు కానీ ఇతర వేరే పోలీస్ స్టేషన్ల దగ్గర ఎక్కడా కూడా ఎటువంటి ఫిర్యాదు అందలేదని చెప్పేసి పోలీసు అధికారులు చెప్తారు. అయితే ఫిర్యాదు అందకపోయినప్పటికీ కూడా దీనిపైన దృష్టి సారించాం. అసలు ఏం జరిగి ఉంటుంది, ఆ మహిళ ఎవరు, బాధితురాలు ఎవరు, తీసుకెళ్లిన వ్యక్తులు ఎవరు, వీళ్ళ ఎక్కడి నుంచి వచ్చి తీసుకెళ్లారు, ఏం జరిగిందని అనే దానిపైన కూడా దృష్టి సారించాం అని చెప్పేసి పోలీసు అధికారులు చెప్తున్నారు. కానీ ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది. పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ఈ విజువల్స్ అన్ని కూడా వైరల్ కావడంతో చర్చించుకుంటున్న పరిస్థితి ఖమ్మం జిల్లాలో ఉంది. ఆమె అయితే శ్రీధర్, మనం చూసుకున్నట్లయితే ఆ సీసీ కెమెరాలో కార్ కి సంబంధించిన నెంబర్ ప్లేట్ కూడా కనిపిస్తుంది కాబట్టి దానికి సంబంధించి మరి కార్ ఎక్కడుంది ఏంటి అని ట్రేస్ చేసే పనులు ఏమైనా ఉన్నారా పోలీసులు? దానికి సంబంధించి ఏం చెప్తున్నారు? దానిపైనే పోలీసులు దృష్టి సారించారు. కార్ నంబర్ ఒక్కటే కాదు, ఆ వ్యక్తులు కూడా స్థానికంగా ఈ విఎంఎన్ఆర్ పరిసర ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళు అయి ఉంటారు అనే దానిపైన కూడా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. స్థానికులే అయి ఉండొచ్చు అనేది అనుమానం కూడా పోలీసులు ఒక ప్రాథమిక నిర్ధారణకు వచ్చినట్టుగా కూడా ఇప్పటికే సమాచారం ఉంది. అయితే దీనిపైన పూర్తి స్థాయిలో అసలు కారు ఎవరిదే, ఆ కారు ఏ నంబర్ తో ఆ కారు రిజిస్టర్ అయింది, ఎవరి పేరుతో రిజిస్టర్ అయింది, అసలు వాళ్ళు ఎవరు, ఏం జరిగిన అనే దానిపైన పూర్తి స్థాయిలో పోలీసులు సమాచారం సేకరిస్తున్నారు. అన్ని దీనిపైన దర్యాప్తు కూడా పోలీసులు చేపట్టారు. రైట్, థ్యాంక్ యూ శ్రీధర్.